గైస్, డ్రాగన్ ఫ్రూటే కదా అని తీసి పాడేయకండి. ఆ తీసి పడేసినవి ఇలా ఒక కుంపటిలో నాటండి, మొక్కలు వస్తాయి. చూడండి నేను ఎంత బాగా నాటానో. మొక్కలు వచ్చాయి, త్వరలో డ్రాగన్ ఫ్రూట్లు కూడా వచ్చేస్తాయి. అవి కూడా మేము కొనుక్కోని అవసరం లేదు గైస్. బాయ్ గైస్. చాలామందికి జామ పండు తినడానికి ఇష్టం ఉండదు, కానీ లేడీస్ అయితే భలే తింటారు. ఎక్కడ కనిపించినా నాకు కావాలి అని ఆగి మరీ కొనుక్కొని కోసి ఉప్పు కారం పెట్టి తింటారు కదా. అలాగే నేను తెచ్చుకున్నాను ఇది కాకపోతే రెడ్ది, లోపల రెడ్గా ఉంటాయి కదా, అవి బెంగళూరులో ఎక్కువగా కనిపిస్తాయి. అవి నేను దీంట్లో కొన్ని సీడ్స్ నాటాను. ఇక్కడ 2 వచ్చాయి. ఏది పడేయకండి, అన్నీ యూజ్ అవుతాయి గైస్. బాయ్ గైస్. మళ్ళీ పాట ఉండే అట్లా ఉన్నాయి. ఈ గిఫ్ట్ ఇచ్చారు మా హస్బెండ్ గారు. చెప్పు. ఇదా ఇయర్ రింగ్స్, సిల్వర్. What is that? What is One that? by pulse, you are. Hey, girl. Wait, mom. Oh God. అమ్మ నాకు ఇయ్యమ్మ, నేను దాచిపెట్టా. ఇస్తా పాపం. ఏది ఇట్లా చుట్టుకోనా ఇట్లా? అదైతే ట్విస్టెడ్. వావ్, సూపర్. just looking like a wow. రెండో గిఫ్ట్. సెకండ్ గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ బాగానే ముట్టింది. బాగానే రాగుతుందా? జై. రెండో గిఫ్ట్. ఫోటో తీసుకుందాంలే. అందరు వీడియో చూస్తారు. తీసేది. ఏంట్రా నువ్వు మానవా ఇంకా? ఏంట్రా ఫస్ట్ బర్త్డే నుంచి ఇయర్ రింగ్స్ వేసాడు వీడు నాకు. ఏం మంచిగా నువ్వు అదే పని చెప్పినా నేను. ఇయర్ రింగ్స్ తేవద్దు, బాగుండదు నీకు అని. అందుకోసం తెచ్చినాడు. అదే తెచ్చింది. అవునా? చీ పోరా. రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు పాపం. మమ్మీ, కొత్త మొక్కలు వచ్చినాయి మా తోటలోకి. పెట్టలేదు ఇంకా. రోజా పువ్వా. కొత్త మొక్కలు వచ్చినాయి మా తోటలోకి. ఇవన్నీ ఇప్పుడు నేను ఈ ఖాళీ ఉన్న వాటిల్లో నాటేస్తాను. ఎలాగైనా సెట్ చేయాలి. క్యారెట్ తీసేస్తున్నాయి. క్యారెట్ రావట్లా. 6 నెలలు అయింది క్యారెట్ వేసి. ఇంకా రాదులే, ఏమొస్తుంది. క్యారెట్ తీసేసి దీంట్లో లెమన్ గ్రాస్ నాటేస్తా. కనీసం టీలో కన్నా పనికొస్తుంది.
ఈ 6 నెలల నుంచి ఇంతే ఉన్నాయి, క్యారెట్ పెరగట్లేదు అసలు. పాటు చిన్నదైపోయిందేమో బహుశా. క్యారెట్ భలే ఉంది కలర్. రోజు మా ఇంట్లో ఏమేమి పూలు పూసాయో చూపిస్తాను. మందారం, బంగాళాబంతి, నిత్యమల్లి, ఇట్ సైడ్ రోజ్ ఫ్లవర్, ఎల్లో రోజ్, అంతే. ఎట్లయితే ఏమి పాట్లల్లో నాటేశాను, ఇంకా ఈ సెట్ చేయాలి ఎక్కడెక్కడ పెట్టాలి అనేసి సెట్ చేసేస్తా. ఉద్ది వడలు ఈజీగా ఎలా వేయాలో నేర్పిస్తాను ఈరోజు మీకు. మేము ఉద్ది వడలు అంటాము, ఇక్కడేమో మినపగారెలు అంటారు. ఫస్ట్ వాటర్లో మనం చెయ్యి తడుపుకోవాలి. తడుపుకొని ఇలా కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా అనాలి. తర్వాత ఇలా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసి ఇలా ఆయిల్లో వేయాలి. సో సింపుల్. ఇట్లా అయితే ఈ గారెలు వేసేదానికి నాకు వచ్చేవే కాదు. అప్పుడు మా పక్కింట్లో మనీ అని నా చెల్లి ఉన్నింది, ప్రేమగా అక్క 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 అని పిలుస్తూ ఉన్నింది. మనీ నేర్పించింది అన్నమాట. అప్పటి నుంచి భలే వస్తున్నాయి. నాకు అప్పుడు వచ్చేవే కాదు, ఇట్లా చిన్న చిన్నవి రాక ఇట్లా పునుగుల్లాగా ఇట్లా వేసుకునేదాన్ని. అప్పుడు అట్లా కాదక్క అని మనీ నేర్పించింది అన్నమాట. హాయ్ గైస్, ఇప్పుడే నేను స్టీల్ పాత్ర ఒకటి కొనుక్కొచ్చాను. దీని మీద ఉన్న స్టిక్కర్స్ ఈజీగా పోవాలంటే ఏం చేయాలో ఒక టిప్ చెప్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీని మీద జస్ట్ ఇలా ఇది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత స్టవ్ కట్టేయండి, వేడిగా ఉంటుంది జాగ్రత్త. తర్వాత జస్ట్ ఇలా తీసేస్తే రిమూవ్ అయిపోతుంది. బాగుంది కదా, సో సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. బాయ్. ఈ మినపగారెల్లోకి ఏ కర్రీ అయితే బాగుంటుంది? టమాటో చట్నీ, పల్లి చట్నీ, అదే చికెన్ అయితే వేరే లెవెల్. ఈ టవల్స్ అని ఎవరన్నారు? ఇవి టవల్స్ రూపంలో ఉన్న బెడ్షీట్స్. హహహా, అమ్మో ఇవి టవల్స్ అనుకుంటున్నారా? కాదు, టవల్స్ రూపంలో ఉన్న బెడ్షీట్లు. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ టవల్. ఓ మై గాడ్, ఈ టవల్ అయితే బెడ్షీట్ లాగానే ఉంది. బెడ్షీట్ కుట్టబోయి టవల్ కుట్టినట్టున్నారు. టవల్స్ అయితే సూపర్గా ఉన్నాయి, ఈ క్లాత్ అయితే ఇంకా సూపర్గా ఉంది. హలో, దీన్ని టవల్ అంటాం కదా అందరము, మరి దీన్ని ఏమంటారు? దీన్ని కూడా టవలే అంటారు. ఇది దీనికి జేజమ్మలా ఉంది ఈ టవలు. హలో, నా కొత్త పట్టీలు బాగున్నాయా? ఒకటే ఉందనుకుంటున్నారా? ఒకటి కాలుకు ఉందిలేండి. అయితే ఇవి మొన్న నా బర్త్డేకి మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇవి సౌండ్ వస్తున్నాయి, గల్ 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 అని. నాకు గల్ గల్ అని సౌండ్ వస్తే ఇష్టం ఉండదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఒక్కటి మాత్రమే ఉంచుకొని ఇవన్నీ కటింగ్ ప్లేయర్తో ఇలా ప్రెస్ చేసేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతాయి. అప్పుడు గల్ గల్ అని ఎక్కువ సౌండ్ రాదు. దీన్ని చూడండి, ఎక్కువ వస్తుంది కదా, దీనికి తక్కువ వస్తుంది. అలా కటింగ్ ప్లేయర్ తీసుకొని ఇలా ప్రెస్ చేసేస్తా అన్నిటినీ, అప్పుడు సౌండ్ రాదు. మా అమ్మ అయితే ఏం చేసేది తెలుసా? మేము చిన్నప్పుడు ఒక రాయి, ఇంత రాయి తీసుకొని వేసి టపా అని కొట్టేది సౌండ్ రాకుండా ఉండడానికి. బహుశా మా అమ్మ అలవాటే నాకు వచ్చినట్టుంది.